ఇక వృషభ రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 18 జనవరి 2026 ఆదివారం నుంచి 24 జనవరి 2026 శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయ బృహస్పతి, అర్ధాష్టమ కేతువు, భాగ్యస్థిత రవిబుధ శుక్ర కుజుల సంచారం, దశమ రాహు, ఏకాదశ చంద్రశనుల యొక్క సంచారం. వృషభ రాశి వారికి అనుకున్న ప్రతి పనిలో విజయవంతమైన ఫలితాలే సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. లాభస్థితిలో చంద్రశనుల సంచారం వల్ల మీ సంకల్పాలకు చక్కటి ఫలితాలు లభించే వారంగా చెప్పుకోవచ్చు. మీ శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. కుటుంబ వ్యక్తుల నుంచి లాభస్థితంగా సహాయ సహకారాలు పెరుగుతాయి. ఆర్థిక పురోభివృద్ధికి ముందడుగు వేస్తారు. నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు. నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి భాగ్యస్థిత రవిబుధ శుక్ర కుజుల సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆస్తి వ్యవహారాలు, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, లీగల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు పెట్టుబడి పెట్టేటువంటి సమయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. అనవసరంగా అనుభవం లేని వ్యవహారాల పట్ల అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. ఫైనాన్స్ రంగాలు, కన్స్ట్రక్షన్ రంగాలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి స్తబ్దత కలగకుండా జాగ్రత్తలు పాటించడం వృషభ రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక దశమస్థిత రాహు సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు, ప్రయాణాలు చేసేటువంటి వారికి ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ద్వితీయ బృహస్పతి సంచారం వల్ల ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే ఉద్యోగ బదిలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంబంధితమైన మార్పులకు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. లాభస్థిత చంద్రుడి సంచారం వల్ల మీ శ్రమకు, మీ కష్టానికి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. చిన్న తరహా వ్యాపారస్తులకు, కార్మికులకు, కర్షకులకు ఈ వారంలో సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ బృహస్పతి సంచారం వల్ల దైవిక కార్యాచరణ బాగుంటుంది. సంతానార్థులు శుభవార్తలు వింటారు. అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. నూతన శుభకార్యాలకు శ్రీకారం చుట్టే వారంగానే చెప్పుకోవచ్చు. ఒక విధంగా వృషభ రాశి వారికి ఈ వారంలో మనోభీష్టాలు సిద్ధిస్తాయి. సర్వకార్య అనుకూలత పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే దుర్గా సప్తశ్లోకి స్తోత్రాల్ని ప్రతిరోజు కూడా చదువుకోండి. ప్రయాణాల విషయాల్లో శ్రీరామ రక్షా కవచాన్ని, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవటం అన్నింటా శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది వృషభ రాశి వారికి. దీంతోపాటు ఈ రాశివారు విశేషంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం సాధించుకునేటువంటి వారంగా వృషభ రాశి వారికి ఈ వారం మనం చెప్పుకోవచ్చు.